నమస్తే, వెల్కమ్ టు హరిప్రియాస్ హెల్త్. వర్షాకాలం సమీపిస్తున్న కొద్దీ డెంగీ ముప్పు కూడా పెరుగుతోంది. ఇది ప్రమాదకరమైన వ్యాధి, అంతేకాకుండా వేగంగా వ్యాపిస్తుంది. ఒక్కోసారి ప్రాణాంతకం కూడా కావచ్చు. డెంగీలో అతిపెద్ద ఆందోళన ఏంటంటే ప్లేట్లెట్స్ పడిపోవడం. ఇది ఒక్కోసారి అత్యవసర వైద్య పరిస్థితి కావచ్చు. అయినా ఇలాంటి సందర్భాల్లో అస్సలు భయపడొద్దు. ప్రకృతి మనకు అద్భుతమైన బహుమతినిచ్చింది. అవే బొప్పాయి ఆకులు. వీటిని ఆయుర్వేదంలో గొప్పవిగా పరిగణిస్తారు. అవును, బొప్పాయి ఆకులు మీ ఆహారం రుచిని పెంచడమే కాకుండా డెంగీ చికిత్సలో దివ్య ఔషధంగా కూడా పనిచేస్తాయి. బొప్పాయి ఆకులు మనకి ఎలా ఉపయోగపడతాయో తెలుసుకుందాం. ఇవి ప్లేట్లెట్స్ను పెంచుతుంది. బొప్పాయి ఆకుల్లో పపైన్ అనే ఎంజైమ్ ఉంటుంది. ఇది ప్లేట్లెట్స్ ఏర్పడడాన్ని పెంచుతుంది. డెంగీలో ప్లేట్లెట్స్ తగ్గడం వల్ల శరీరం బలహీనంగా మారుతుంది. అటువంటి పరిస్థితుల్లో బొప్పాయి ఆకులు తీసుకోవటం చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. అంతేకాకుండా రోగ నిరోధక శక్తిని బలపరుస్తుంది. బొప్పాయి ఆకుల్లో విటమిన్ ఏ, సి, ఈ వంటి అనేక పోషకాలు ఉన్నాయి. ఇవి రోగ నిరోధక శక్తిని బలోపేతం చేస్తాయి. డెంగీలో శరీరం రోగ నిరోధక శక్తి బలహీనపడుతుంది. దీని కారణంగా సంక్రమణ ప్రమాదం పెరుగుతుంది. జ్వరాన్ని తగ్గిస్తుంది. బొప్పాయి ఆకుల్లో యాంటీపైరెటిక్ గుణాలున్నాయి. ఇవి జ్వరాన్ని తగ్గించడంలో సహాయపడతాయి. డెంగీలో అధిక జ్వరం సాధారణం. అటువంటి పరిస్థితిలో బొప్పాయి ఆకులు తీసుకోవడం జ్వరాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది. అంతేకాకుండా నొప్పిని నివారిస్తుంది. బొప్పాయి ఆకుల్లో అనల్జెసిక్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఉన్నాయి. ఇవి శరీరంలో నొప్పి, వాపులు తగ్గించడంలో సహాయపడతాయి. శరీరంలో నొప్పి, కీళ్ళ నొప్పులు డెంగీలో సాధారణ లక్షణాలు. అటువంటి పరిస్థితిలో బొప్పాయి ఆకులు తీసుకోవడం వల్ల నొప్పి నుంచి ఉపశమనం పొందొచ్చు. బొప్పాయి ఆకులు ప్లేట్లెట్లను ఎంత వేగంగా పెంచుతాయో తెలుసా? బొప్పాయి పండు ఆకులు ఎంత త్వరగా పనిచేస్తాయనేది రోగి పరిస్థితిపై ఆధారపడి ఉంటుంది. బొప్పాయి ఆకులు తీసుకోవడం వల్ల ప్లేట్లెట్ల సంఖ్య 24 గంటల్లోనే వేగంగా పెరుగుతాయని ఒక అధ్యయనంలో తేలింది. మరి ఈ ఆకులు ఎలా తీసుకోవాలి? బొప్పాయి ఆకులు తినడానికి సులభమైన, అత్యంత ప్రభావవంతమైన మార్గం జ్యూస్ తయారు చేసి తాగడం. 2 నుంచి 3 బొప్పాయి ఆకులు బాగా కడిగి మిక్సీలో రుబ్బుకోవాలి. అందులో కొద్దిగా నీరు, నిమ్మకాయ లేదా తేనెను రుచి కోసం కలుపుకొని రోజుకు 2 సార్లు త్రాగాలి. అంతేకాకుండా బొప్పాయి ఆకుల టీ. మీరు బొప్పాయి ఆకుల టీని కూడా తయారు చేసుకోవచ్చు. దీనికోసం 2 నుంచి 3 ఆకులు ఉడికించి వాటిని వడపోసి రోజుకి 2 సార్లు తాగాలి. అయితే ఇక్కడ మరొక గమనిక కూడా ఉందండోయ్. బొప్పాయి ఆకులను గర్భిణీ స్త్రీలు కానీ, పాలిచ్చే స్త్రీలు కానీ తినకూడదు. ఇది కాకుండా మీకు ఇంకేదైనా అలర్జీ లేదా ఇతర ఏవైనా ఆరోగ్య సమస్యలు ఉంటే కూడా బొప్పాయి ఆకుల రసాన్ని తీసుకునే ముందు ఒకసారి వైద్యుడి సలహా తీసుకుంటే మంచిది.